టెంపుల్ వచ్చినాక ఎప్పుడు కళ్ళు తెరుస్తాము ఏం కాదు మంచిగానే ఉంది ఒకసారి వామిటింగ్ చేసుకుంటాను ఈ షర్ట్ పైన. అది చూడండి సూపర్ ఉంది కదా రోడ్డు, చాలా బాగుంది రోడ్డు. ఇప్పుడు మనం వరదరాజ స్వామి గుడికి వెళ్తున్నాం. అక్కడ బంగారు బల్లి ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను చూడండి. కంచిలో బంగారు బల్లి, కంచిలో బంగారు బల్లి ఇదే గుడిలో ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇక ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, ఆన్ ద వే. సో ముంగడికి వెళ్తుంది చూడండి. చూడండి పొంగ రోడ్ అయితే మరీ కచ్చరా ఉంది, ఘోరంగా ఉంది, ఘోరంగా ఉంది అసలు. రోడ్ అయితే మామూలుగా లేదు. రోడ్డు కరెక్ట్ చూపించాలి కానీ మీకు. చూడండి ఈ చిన్న రోడ్లో చిక్కుకపోయాను, చిన్నగా ఉంది రోడ్డు. రోడ్డు ఎట్లుందో మామూలుగా లేదు కదా రోడ్డు. అబ్బో ఇప్పుడు వరదరాజ గుడికి వచ్చినాం. చూడండి అక్కడ స్ట్రేట్లో ఉంది, కనబడుతుందా? అది ఇప్పుడు అక్కడ దాకా వెళ్దాం. ఏమో ఊరేగింపు అవుతుంది అక్కడ. ఇక్కడ దాకా వస్తురా పోతురా, అటే వెళ్తురు, టెంపుల్లోకి వెళ్ళిపోతారు. ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి గుడి వచ్చేసి ఎట్లా ఉంటుంది ఎంట్రెన్స్ ఇది. ఇంకా లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్తే ఇంకా ఎట్లా ఉంటుందో చూద్దాం. మనకు సైడ్లోకి చూసుకుంటే ఇక్కడ బట్టలు అన్నీ అమ్మబడును, సిల్క్ ఇట్లా ఉన్నాయి, అన్ని బట్టలు అమ్ముతారు. గుడి లోపలికి వచ్చినాక అంటే ఎంట్రన్స్ లోపలికి వచ్చినాక ఎట్లా ఉంటుంది చూడండి. ఇక్కడ అన్ని శారీస్ అమ్ముతారు చూడండి. వెయిట్ కూడా ఉంది, మొత్తం శారీస్. అయితే ఇది హోల్సేల్ దుకాణం శారీస్ది. ఇక్కడ మనం తినడానికి అన్నీ ఉన్నాయి, టీ స్టాల్స్, అంటే కాఫీ కానీ ఏదైనా కానీ టీ సంబంధించిన అన్నీ ఉన్నాయి, తాగొచ్చు. చూడండి ఒకసారి, ఇక గుడి చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇక్కడ మనకు పువ్వులు అన్నీ ఇస్తారు దేవునికి పెట్టడానికి. ఇక్కడ కూడా పువ్వులు అన్నీ ఉన్నాయి, పండ్లు పువ్వులు అన్నీ. ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి, వెనకాల స్ప్రైట్ కానీ అవి ఇవి కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. మనం లోపలికి వెళ్తే మాత్రం ఇగో ఇట్లా ఉంటాయి మొత్తం. అన్నీ సేల్ చేస్తారు, దేవుళ్ళకి సంబంధించిన అన్నీ ఇక్కడ మొత్తం సేల్ చేస్తారు. ఇంకా చూడండి ఇగో స్ట్రేట్లో ఎట్లా కనిపిస్తుందో, బాగుంది కదా. చూడండి ఇట్లా ఉంటుంది, ఎట్లా వస్తుంది దేవుడు. ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ, కంప్లీట్గా ఊరేగింపు. గుడి కనిపిస్తలే కదా, మొత్తం చీకటి ఉంది, బట్ చాలా బాగుంది. ఇంకోట స్టార్టింగ్ ఇక మనకి ఇట్లా ఉంటుంది, దీళ్ళకి వెళ్ళి వచ్చేసినాం అనుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే మనకు గుడి కనిపిస్తుంది, ఇదేం కూడా తెలుస్తలేదు, బట్ అక్కడికి వెళ్ళినాక నేను చూపిస్తాను మీకు. చూడండి బాగుంది కదా స్వామివారిది.
ఇక్కడ దేవునికి ఊరేగింపు జరుగుతుంది, చాలా బాగుంది అసలు, మస్తు వేస్తారు ఊరేగింపు అయితే. చూడండి, ఇక ఎదురుగా చూస్తే ఇంకో గుడి ఉంది. ఇది కూడా వెంకటేశ్వర స్వామి గుడి, చిన్న గుడి. ఇది వచ్చేసి పెద్దది, వెంకటేశ్వర స్వామి పెద్ద గుడి. ఇది శ్రీ వరదరాజ స్వామి గుడి. చూడండి గుడి, గుడి బయట ఇదంతా చూడండి ఎట్లా ఉంది. మొత్తం గుండంలా ఇక దేవుణ్ణి చూడండి. నైట్ వ్యూ ఇదంతా, నైట్
కనిపిస్తలేదు, ఒకసారి ఇది చూడండి. వెంకటేశ్వర స్వామిది టెంపుల్, మొత్తం కంప్లీట్గా అంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎట్లుంటుంది. ఇక్కడ మనకు దీపాలు ఉంటాయి, దీపాలు ఇక్కడ దేవుడు ఉంటాడు చూడండి, వెంకటేశ్వర స్వామి. అది చూడండి, ఇక్కడ కూర్చొని మంచిగా డిస్కస్ చేస్తారు. అంతా చూడండి. ఇప్పుడు లైటింగ్ లేదు కాబట్టి సరిగా అనిపిస్తలే అనుకుంటా, కానీ చాలా బాగుంది అసలు. గుడి వేరే ఉంది. ఇక్కడ ఒకసారి చూడండి లైటింగ్ ఎట్లా ఉంది. వాస్తవానికి అయితే గుడి ఇది, వాస్తవానికి గుడి ఇది, ఓకేనా. ఇదంతా సైడ్లకు జస్ట్ నార్మల్గా అట్లా కట్టి పెట్టేసారు. ఇక తర్వాత మనకు దేవుళ్ళు ఇక్కడ పెడతారు అన్నట్టు, నిర్మిస్తారు దేవుళ్ళని. చూడండి ఎట్లా ఉందో.